పెయిన్ డ్యూరింగ్ పీరియడ్స్ అప్పుడు పెయిన్ రావడం అన్నది నార్మలా, అబ్నార్మలా? ఈరోజు ఆ విషయం గురించి కొంచెం డిస్కస్ చేద్దాము. నేను డాక్టర్ సౌమ్యారెడ్డి, ఐవీఎఫ్ స్పెషలిస్ట్, కన్సల్టెంట్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ అండ్ గైనకాలజిస్ట్, జిఎస్ఎస్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్. సో పీరియడ్స్ అప్పుడు పెయిన్ అన్నది నార్మల్గా కొంతవరకు, కొంత గ్రేడ్ వరకు నార్మల్. అది ఎప్పుడైనా రావచ్చు. అంటే ఇప్పుడు పీరియడ్ స్టార్ట్ అయిన టీనేజ్ దగ్గర నుంచి మెనోపాజ్ వరకు, ప్రీ మెనోపాజ్ వరకు ఎప్పుడైనా పీరియడ్ అప్పుడు పెయిన్ అనేది రావచ్చు. సో ఇది కొంతమందికి కొంత నార్మల్, కొంత గ్రేడ్ ఉంటుంది. కొంత పీరియడ్ అప్పుడు పెయిన్ అనేది సివియర్ గ్రేడ్ రావచ్చు. అంటే ఇట్స్ లిమిటింగ్ లైఫ్. అప్పుడు సివియర్ గ్రేడ్ అనమాట. అప్పుడు వీ షుడ్ నాట్ ఇగ్నోర్ ఇట్. యూజువల్గా కొన్ని మెఫ్టాస్పాస్ లాంటిది, పెయిన్ కిల్లర్స్ లాంటివి వేసుకున్నప్పుడు తగ్గిపోతుంది. సో వీ షుడ్ నాట్ ఇగ్నోర్ వెన్ ద పెయిన్ డస్ నాట్ సబ్సైడ్ విత్ ద పెయిన్ కిల్లర్. సో మెఫ్టాస్పాస్ అలాంటి చిన్న ట్యాబ్లెట్ వేసుకున్నా సరే తగ్గకపోతే యూ షుడ్ కన్సల్ట్ ఏ డాక్టర్. సో మెయిన్ రీజన్ విత్ లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా డిసీజెస్ వస్తున్నాయి. అలాగే ఒక ఇది ఎండోమెట్రియోసిస్ అన్నది సిన్స్ ఏజెస్ ఉంది. బట్ ద ఇన్సిడెన్స్ అంటే నంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ ఇంక్రీజింగ్ దీస్ డేస్ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ చేంజెస్ యాజ్ లైక్ పీసీఓఎస్ అయితే ఎలాగా, అంటే పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అనేది ఎలాగా ఇంక్రీజ్ అవుతుందో అలాగే ఎండోమెట్రియోసిస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో మనం ఎప్పుడు పెయిన్ పీరియడ్ అప్పుడు పెయిన్ ఉన్నప్పుడు ఎప్పుడు కన్సల్ట్ చేయాలి? యూజువల్గా కొంచెం పెయిన్ ఉంటే ఇగ్నోర్ చేసేస్తారు. కానీ ఇన్ ప్రజెంట్ డేస్ పీరియడ్ అప్పుడు పెయిన్ వచ్చిందంటే ఇమ్మీడియట్లీ యూ షుడ్ కన్సల్ట్ గైనకాలజిస్ట్ వెదర్ ఇట్ ఈస్ ఏ నార్మల్ పెయిన్ ఆర్ ఎన్ అబ్నార్మల్ పెయిన్. సో వాట్ ఈస్ ఎండోమెట్రియోసిస్? ఇనిషియల్లీ ఫస్ట్, వాట్ ఈస్ ఎండోమెట్రియోసిస్? ఎండోమెట్రియోసిస్ అంటే uterine tissue, that is endometrial tissue grows outside the uterus, like ovaries మీద కానీ బౌల్ మీద కానీ ఎక్కడైనా ఈ లోపల ఉండాల్సిన యూట్రైన్ లైనింగ్ లోపల ఉండాల్సిన టిష్యూ అవుట్ సైడ్ యూట్రస్ గ్రో అవుతుంది. సో దేర్ ఆర్ మెనీ థియరటికల్ ఎక్స్ప్లెనేషన్స్ హౌ ఇట్ కాజెస్, బట్ రిగార్డ్లెస్ ఆఫ్ ద కాజ్ ద మెయిన్ సిమ్టమ్ ఇస్ ద పెయిన్. సో వాట్ ఆర్ ద అదర్ సిమ్టమ్స్ అంటే ఇంకా ఏం కాజ్ చేస్తుంది? ఎండోమెట్రియోసిస్ వల్ల ఇంకేం ప్రాబ్లం ఉంటుంది పెయిన్ కాకుండా ఇంకా ఫెర్టిలిటీ ఇష్యూస్, ప్రెగ్నెన్సీ లేట్ అవ్వడం. సో లైఫ్ స్టైల్ కొంచెం అంటే కొంత లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే వస్తాయి. పెయిన్ వల్ల కొన్ని పనులు చేయలేకపోవడం, లేదా బయటకు వెళ్ళలేకపోవడం, రెగ్యులర్ థింగ్స్ చేయలేకపోవడం, ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఇగ్నోర్ చేయకూడదు. సో ఎండోమెట్రియోసిస్ వల్ల సివియర్ పెయినే కాకుండా ఫర్టిలిటీ చేంజ్ ఇష్యూస్ కూడా వస్తాయి. సో ఫెర్టిలిటీ డిలే అవ్వడం. సో మనం ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి? అసలు ముందు డయాగ్నోసిస్ ఎలా చేయాలి? డయాగ్నోసిస్ అన్నది మనం అల్ట్రాసౌండ్ ద్వారా చేయాలి, కన్ఫర్మేషన్ లాప్రోస్కోపీ అండ్ సో కొన్ని బ్లడ్ టెస్ట్లు కూడా ఉన్నాయి ఎండోమెట్రియోసిస్కి. సో వాట్ ఆర్ ద అల్ట్రాసౌండ్? మనం యూజువల్గా ఎందుకు ఇగ్నోర్ చేస్తామంటే ఎండోమెట్రియోసిస్ అదర్ వాటితోటి ఓవర్లాప్ అవుతుంది. ఎలా అంటే PCOD ఉండొచ్చు. సో వన్స్ యూ సీ PCOS ఇన్ అల్ట్రాసౌండ్ యూ కేర్ మోర్ అబౌట్ PCOS rather than ఎండోమెట్రియోసిస్. సో ఎండోమెట్రియోసిస్ ఇగ్నోర్ చేస్తాం. సో అలా కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ సిండ్రోమ్. సో ఇన్ఫ్లమేటరీ బౌల్ సిండ్రోమ్ కూడా ఇలాగే పెయిన్ తోటే ప్రజెంట్ అవుతుంది. సో మనం ఎండోమెట్రియోసిస్ ఇగ్నోర్ చేసి ఐబిఎస్ని ఎక్కువ ట్రీట్మెంట్ ఇస్తాం. సో వీ షుడ్ నాట్ ఇగ్నోర్ ద ఎండోమెట్రియోసిస్. అండ్ దెన్ వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ అన్నది సో గ్రేడ్స్ ఉంటుందండి. మనకున్న కంప్లైంట్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది ఇనీషియల్గా, అండ్ ఏజ్ ఆల్సో. సో ఏ ఏజ్లో ఎండోమెట్రియోసిస్ వచ్చిన దాన్ని బట్టి, ఏం కంప్లైంట్తో వచ్చిన దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సో పెయిన్ అనుకుంటే సో పెయిన్కి సంబంధించిన ట్రీట్మెంట్ అంతా ఉంటుంది. సో ఎండోమెట్రియల్ టిష్యూ ఎబ్లేషన్ అని కానీ లాప్రోస్కోపీ ద్వారా, ఒకవేళ ఓవరీతో వస్తే సిస్టెక్టమీ అని కానీ, సో ఓవరీలో చాక్లెట్ సిస్ట్ అని, ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అని అలా వస్తుందన్నమాట. దాన్ని సిస్టెక్టమీ చేయడం ద్వారా దానికి ట్రీట్మెంట్ ఇస్తాం. ఒకవేళ ఫర్టిలిటీ ఇష్యూ అయితే కనుక ఏ గ్రేడ్లో ఉంది, ఫెర్టిలిటీ ఇష్యూ ఏ గ్రేడ్లో ఉంది ఎండోమెట్రియోసిస్ వల్ల, ఆ ఎండోమెట్రియోసిస్ ఓవరీలో ఉందా, బౌల్ మీద ఉందా, ఎక్కడ ఉన్నదని చూసుకుని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఇన్ కన్క్లూజన్ వాట్ ఐ వాంట్ టు సే ఈస్, when you are suffering with a pain during periods, you should not ignore it. And also when the other causes for pain are seen, you should not ignore endometriosis. So once you have this complaint, you should consult your gynecologist immediately. సో దిస్ ఇస్ అంటే ఎప్పుడైనా పెయిన్ పీరియడ్ అప్పుడు పెయిన్ ఏ ఏజ్ అయినా కానీ 13 years అవ్వచ్చు, 20 years అవ్వచ్చు, 30,
40 ఏ ఏజ్ అయినా కానీ పెయిన్ వచ్చినప్పుడు ఇగ్నోర్ చేయకుండా వెంటనే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. సో దిస్ ఎండోమెట్రియోసిస్ ట్రీట్మెంట్ డిపెండ్స్ అపాన్ ద ఏజ్, సింటమ్స్ అండ్ ద ఫర్టిలిటీ ప్లాన్స్. అంటే తన వయసు మీద, తర్వాత తనకున్న సింటమ్స్ మీద, తన ఫర్టిలిటీ ప్లాన్ మీద ఆధారపడి ఉంటుంది. సింపుల్గా ట్రీట్మెంట్ మామూలుగా మెడికేషన్ ఉండొచ్చు, లైక్ ఓసీ పిల్స్, ప్రొజెస్టరాన్స్, హార్మోన్స్ అలా ఉండొచ్చు. లేదా ఎండోమెట్రియోమాస్ అంటే ఓవరీలో వచ్చే ఎండోమెట్రియోసిస్ని సిస్ట్ లాగా ఉంటుంది. సో దానికి లాప్రోస్కోపిక్ సర్జరీ, మినిమల్లీ ఇన్వాజివ్ సర్జరీ అవసరం పడవచ్చు. బట్ మోర్ ఇంపార్టెంట్ దట్ ఈస్ ఎండోమెట్రియోసిస్ ఇస్ ఎ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. దట్ ఈస్ డైట్ ఉండాలి, ఫిజియోథెరపీ ఉండాలి, అండ్ పెయిన్ కిల్లర్స్, అండ్ సో ఇలా అన్ని యోగా, అండ్ దీస్ ఆర్ ఆల్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద లైఫ్ స్టైల్. అండ్ సో దిస్ ఇస్ ఎ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ గురించి, ఎండోమెట్రియోసిస్ ఉన్న ఉమెన్కి ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ కొంతమంది జస్ట్ హార్మోనల్ ట్రీట్మెంట్ ఇచ్చి, ఓసీ పిల్స్ ఇచ్చి, ప్రొజెస్టరాన్స్ ఇచ్చి, దెన్ మామూలు ఓవులేషన్ ఇండక్షన్ అండ్ టైమ్డ్ ఇంటర్కోర్స్ తోటి చాలా వరకు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. బట్ వెన్ దెర్ ఇస్ సివియర్ ఎండోమెట్రియోసిస్, then we may have to go for ART, that is IVF treatment necessity ఉండొచ్చు endometriosis. So that we should not ignore. But when the time goes, and with the time the ovarian reserve may decrease. So you should become alert and take the treatment early. Then only we can have the chances of success high in case of fertility. There are hundreds of IVF stories online. Some are true, some are false. So what is true, what is false? Today I want to discuss some points. I am Dr. Soumya Reddy, consultant gynecologist and IVF specialist, GSS Hospital and IVF Center, Hyderabad.